మనందరం ప్రార్థనలో గడుపుదామా? ప్రతి ఒక్కరు అందరూ భారభరితమైన హృదయముతో, అయ్యా మా ప్రాంతములలో యవనస్తులకు ఉజ్జీవం కలగాలయ్యా. మా ప్రాంతములలో యవనస్తులలో రోషం కలగాలయ్యా. నీ కొరకు బ్రతకాలనేటువంటి తాపత్రయం కలగాలయ్యా. బ్రతుకుట క్రీస్తే, చావైన లాభమే అని నీ కొరకు సమర్పణ కలిగిన యవనస్తులు రావాలయ్యా. త్యాగము కలిగిన యవనస్తులు రావాలయ్యా. అయ్యా నీ కొరకు ఈ లోక సుఖములను వదులుకొని, అయ్యా నీ కొరకు ప్రభువా తండ్రి, ఈ లోక పాపపు అలవాట్లను వదులుకొని నీ కొరకు సాధనములుగా వాడబడేటువంటి యవనస్తులు లేపబడాలయ్యా. బంధకాల్లో ఉన్న యవనస్తులకు విడుదలనివ్వండి అయ్యా. అయ్యా సాతాను మాయలో ఉన్న యవనస్తులకు విడుదల ఇవ్వండి అయ్యా. యవనస్తులను బట్టి ఏ తల్లి, ఏ తండ్రి, ఏ కుటుంబ సభ్యులు నలిగిపోతున్నారో వారి కన్నీటిని చూచి గొప్ప కార్యము చేయండి అయ్యా. సంఘములలో యవనస్తులు చేత సంఘములు నింపబడాలయ్యా. అయ్యా ఈ రోజుల్లో యవనస్తులు మందిరానికి రావడం తక్కువైపోతుంది. యవనస్తుల చేత మందిరాలు నింపబడాలయ్యా. అద్భుతం చేయండి అయ్యా. ఆశ్చర్యకార్యాలు చేయండి అయ్యా. అయ్యా ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవనస్తులలో ఉజ్జీవాన్ని విర్రగిలించండి అయ్యా. యవనస్తులు నీ కొరకు నిలబడాలయ్యా. అయ్యా తండ్రి, ఈ జనరేషన్ లో యవనస్తులు ఎక్కువగా చెడిపోతున్నారయ్యా, పాడైపోతున్నారయ్యా. పాపం చేయడం సులభమైపోతుందయ్యా. యవనస్తులు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవనస్తులు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఉదయాన్నే ప్రభు పాదాలు పట్టుకొని మనందరం కూడా అవును ప్రభా, యవనస్తులు అందరం తట్టు స్తోత్రం సహాయం స్తోత్రం తెచ్చేయండి ప్రభా. యవనస్తులు బలవంతుల చేతిలో బాణం అంటూ వారు అన్నావు ప్రభా. యవనస్తులు మీరు వాడకుండా ప్రభా, మీ చేతిలో బాణం వల్లే తండ్రి వారు వాడుకోపని కృప దయచేయమని అడుగుతానయ్యా. పరిశుద్ధాత్మ స్తోత్రం స్తోత్రం. అయ్యా గొప్ప స్తోత్రాలయ్యా. కార్యం యవనస్తులు చేయండి, గొప్ప కార్యం చేయమని. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, మా ప్రాంతములలో యవనస్తులలో గొప్ప ఉజ్జీవాన్ని మీరు రగిలించండి. బంధకాలలో ఉన్న యవనస్తులను విమోచించండి. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. క్షేమమును ఆరోగ్యమును మీరు ప్రసాదించండి. యవనస్తుల పక్షాన మీరు నిలిచి అద్భుతం చేయండి అయ్యా. నీ పిల్లలకు మీరు తోడుగా ఉండండి. నీ పిల్లలకు మీరు ఆశ్రయముగా ఉండండి అయ్యా. అయ్యా యవనస్తులకు ఉజ్జీవాన్ని మీరు రగిలించి ఈ దినములలో ఇంకా నీ కొరకు నిలబడే యవనస్తులను, రోషం కలిగిన యవనస్తులను, ఆత్మల భారం కలిగిన యవనస్తులను మీరు లేవనెత్తమని, మీరు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించినటువంటి దేవునికి స్వరమెత్తి స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యాన్ని అందించడానికి సిస్టర్ గ్రేస్ మన మధ్యలో ఉన్నారు. సిస్టర్ మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. సిస్టర్కి సమయం ఇచ్చే ముందు వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, ఈ రోజున మా అనుదిన ఉదయకాల ప్రార్థనలో నీ మాటలు అందించడానికి నీ దాసురాల్ని మా మధ్యలోకి నడిపించినందుకు వందనాలయ్యా. అయ్యా సిస్టర్ ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఇక్కడున్న ఈ గ్రూప్ లో ఉన్నటువంటి వారికి, జూమ్ లో ఉన్న వారికి, కాన్ఫరెన్స్ లో ఉన్న వారికి అయ్యా ఎవరెవరికి ఏ మాటలు అవసరమో ఆ మాటల ద్వారా మీరు భద్రపరిచి అయ్యా మీ మాటలు మా వినికిడిలో ఫలింపచేయండి. నీ మాటలు ఎవరిలో కూడా ప్రభా తండ్రి అయ్యా నిర్లక్ష్యంగా నీ మాటలు ప్రక్కన పెట్టేవారిగా కాక నీ మాటకై మేము ఆశ కలిగి ఎదురు చూచినట్లుగా మీరు మాతో మాట్లాడండి అయ్యా. నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించండి అయ్యా. నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ వాక్కు ద్వారా నీ శక్తితో మమ్మల్ని నింపునట్లుగా నీ దాసురాల ద్వారా మీరు మాట్లాడి సమస్త మహిమ ప్రభావ ఘనతలు మీరు మాత్రమే పొంది నీ దాసురాలి ద్వారా మాతో మాట్లాడమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. కాన్ఫరెన్స్ లో ఉన్నవారు, జూమ్ లో ఉన్నవారు సమయాన్ని సహోదరికి అప్పగిస్తున్నాను. అడిగిన వెంటనే దేవుని మాటలు అందించుటకు ముందుకు వచ్చినటువంటి సహోదరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆ, మా హృదయపూర్వకమైన వందనాలు. సమయాన్ని సహోదరికి అప్పగిద్దాం. క్రైస్తవుడు ఎవరివన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన
బ్రదర్ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా యొక్క వాయిస్ మీ అందరు క్లారిటీగా ఉందా బ్రదర్? క్లారిటీగా ఉంది సిస్టర్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోనికి ముందుకు వెళ్దాం. మహోన్నతుడ మహాగణడానికి స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, ఎందుకు పనికిరాని మాకు ఈ యొక్క యోగ్యతను నేను స్తుతించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, ఇప్పటి వరకు పాటల ద్వారా తండ్రి, ప్రార్థన ద్వారా నీ నామని స్తుతించాం తండ్రి. ప్రభా, అమూల్యమైన సమయంలోనికి నడిపించావు తండ్రి. ఎందుకు పనికిరా నన్ను ఈ విధంగా నీ వాక్యాన్ని అందించే కృపను మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. యొక్క మాటల ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. సాతాను దుష్టుకు తండ్రి ఎక్కడ అధికారం లేకుండా నీ కృప మీ సన్నిధి మాపై నుంచి నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి ఈ విధంగా మనందరం దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా దేవునిలో కూడుకోవటం, ఆయన స్తుతించుకోవటం దేవుడు ఇచ్చిన మనకి ధన్యత. ఎంతో మందికి లేని యొక్క అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మాత్రమే మహిమ మనం చెల్లిద్దాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం ఎవరైనా చదవగలిగిన వారంటే చదవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. 1 కొరింథీ పత్రిక పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఎక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. చదవండి సిస్టర్. 25వ వచనం కూడా ఒకసారి మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చాలు సిస్టర్. ఇక్కడ మనము ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ మనకి ఎక్కువ కనపడుతుంది ఏంటంటే క్షయం అవటం, అక్షయం అవటం అనే 2 వర్డ్స్ మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం ప్రపంచంలో ఏదైనా క్షయంగా మనకున్నది అంటే ఏమీ లేదు. ప్రతి ఒక్కటి కోల్పోయేది, ప్రతి ఒక్కటి మన నుండి దూరం అయ్యేది. మనమే దూరం అవుతాం, మన ప్రాణాలే మన నుండి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ లోకంలో ఎక్కడ అక్షయంగా ఉన్నది లేదు. ప్రతి ఒక్కటి క్షయమైపోయేది. క్షయమైపోయే వాటిలో మనకి మెయిన్ గా ఉండేది ఏంటంటే ప్రాణం. ఏ రోజు వెళ్ళిపోతుందో తెలీదు, ఏ రోజు మన నుండి దూరం అవుతుందో మనకు తెలీదు. అలాంటి సమయంలో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ప్రాణాన్ని కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మనం జాగ్రత్తగా ఉంటాం. ప్రాణం పట్ల శ్రద్ధగా ఉంటాం. ఈ యొక్క ప్రాణం పట్ల, ఈ యొక్క క్షయమైపోయే ఈ ప్రాణం పట్ల చాలా జాగ్రత్తగా మనం ముందడుగు వేస్తూ ఉంటాం. ప్రపంచంలో మనకు కనపడేది మనకు మంచిగా కనపడే 4 మాత్రమే. ఒకటి ఏంటంటే సమయం, రెండవది బలము, మూడవది ఆరోగ్యము, 4వది ఆలోచన. మొదటిది సమయం అని ఎందుకన్నానంటే సమయం మన చేతుల్లో ఉంది. సమయం మన చేతుల్లో ఉంది కాబట్టి మనం ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. ఈ సమయం అంతా నాదే కదా అని మనం ఏం చేస్తూ ఉంటామంటే సమయం నా చేతుల్లో ఉందని చాలా డేర్గా బ్రతుకుతూ ఉంటాం. చాలా హ్యాపీగా నా సమయమే కదా అని కొన్నిసార్లు దేవుని సన్నిధి మానేసి మరీ పనులు చేసుకుంటూ ఉంటాం. సమయం నా చేతుల్లోనే ఉంది కదా, ఎలా అయినా ఉపయోగించుకుంటాను అని అనుకుంటూ ఉంటాం. మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉన్నవారు అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటారు.
కొద్దిసేపటికి వారి గురించి ఒక్కొక్కసారి సడన్ గా న్యూస్ వినే ఉంటాం, చనిపోయారు అని వినే ఉంటాం. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి గురించి వినే ఉంటాం. కాబట్టి అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సడన్ గా చనిపోయాడంటే ఎంత బాధగా ఉంటది. ఇప్పుడే రోడ్డు మీద వెళ్ళాడు, అప్పుడే మనం పెట్టులో చూసిన సందర్భాలు లేవా? ఎన్నో ఉన్నాయి. కాబట్టి సమయం మన చేతుల్లో లేదని ఒక రోజు. ఎందుకంటే సమయం ఏ టైంలో ఎలా మారిపోద్దో మనకు తెలియదు, కాబట్టి సమయము కూడా మన చేతుల్లో లేదు. రెండవది బలము. ఎంత తిన్నా కొన్నిసార్లు మనం ఆహారం తిన్నా మనకి శక్తి అనేది రాదు. ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం ఉండదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం. ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే చదవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలకు ఎండిపోజేయను. చాలా సిస్టర్, ఇక్కడ చదువుకుందాం. సంతోషకరము గల మనస్సు ఆరోగ్యకరము అని చదువుకుందాం. ఎప్పుడైతే మనం సంతోషంగా ఉంటామో మనకు ఆ సంతోషమే మనకు ఆరోగ్యం ఇస్తూ ఉంటుందంట. మనం బాధగా ఉంటే ఏ ఆహారం తిన్నా మనకు బలం అనేది రాదు. మనం ఎంత తెచ్చుకోవాలనుకున్నా రాము. కొన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చూస్తూ ఉంటే మరి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు వెళ్ళిపోయి అక్కడ ఉన్న మెడిసిన్ కానీ అక్కడ మెడిసిన్ ఎక్కువ పవర్ ఇవ్వటం వల్ల కొంతమంది ఆ డోసు సరిపడక చనిపోయిన వారు ఉన్నారు. మరి ఎంత బలాన్ని ఎక్కించిన కొంతమందికి బలం వెళ్ళదు, ఆ యొక్క ప్రాణం నిలవదు. ఎందుకంటే బలము కూడా మన చేతుల్లో లేదని ఇదొక రోజు. మనం ఎంత తిన్నా మన హృదయం సంతోషంగా లేకపోతే ఆ ఆహారానికి కూడా వాల్యూ అనేది ఉండదు. అలా మనం చూస్తా ఉంటే మార్త గురించి మనందరికి తెలిసింది. ఆమె పనులకు ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆమె ఏం చేసిందంటే దేవుణ్ణి అక్కడ పెట్టి కూడా పనులు చేసుకుంది. అంటే దేవుణ్ణి పక్కన పెట్టుకొని తన అంత పనులకు వాల్యూ ఇచ్చిందంటే తను ఇంకా ఎంత బాధలో ఉంది. పనులు అవ్వలేదు అనే బాధలో ఎంత మునిగి తేలుతుంది. యేసయ్యని కూడా పక్కన పెట్టేసింది. దేవుడు వచ్చి కూర్చుంటే ఆమెతో మాట్లాడాలని, ఆమెతో దేవుడు ముచ్చటించాలని అక్కడ కూర్చుంటే ఆమె మాత్రం పనులు చేసుకుంటుంది. ఇది ఎంత బాధాకరం. యేసయ్య వచ్చి కూర్చుంటే, యేసయ్య మాట్లాడాలని వచ్చి కూర్చుంటే పనులు చేసుకుంటుందంట. నీకు అవసరమైనది ఒక్కటే, మన పనులు మనం పరలోకానికి చేర్చగలం. మనం ఎన్ని అంటలు కడిగాం, ఎన్ని బట్టలు ఉతికాం, ఎంత మన ఇంటిని శుభ్రం చేసుకున్నాం, ఇవన్నిటిని బట్టి దేవుడు మనల్ని పరలోకం తీసుకెళ్లరు. ఎందుకంటే ఇవి కాదు కదా. మనం ఈ లోకంలో ఎంత శుభ్రం చేసుకున్న వేస్ట్, మన హృదయం శుభ్రంగా లేనప్పుడు. మనం చేసిన భక్తి మనల్ని పరలోకంకి తీసుకెళ్తా ఉంటది. కాబట్టి ఈ రోజులో మనం దేనికోసం పోరాడుతా ఉన్నాం, దేనికోసం ఆరాటపడతా ఉన్నాం. యవనస్తులు దేనికోసమో ఇష్టమైన వాటన్నిటి కోసం ఆరాట పడి 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 తర్వాత తర్వాత వారందరూ పోరాటాలుగా మార్చుకున్న విషయాలు ఎన్నో బ్రతుకుల్లో ఎన్నో పోరాటాలు అయిపోతా ఉన్నాయి. ఏదో ఆరాటంగా వేసిన అడుగు కాస్త పోరాటం అనే దారిలోకి తీసుకెళ్ళిపోతా ఉంది. కాబట్టి క్షయమైపోయే వాటి కోసం మనం పరిగెత్తకూడదు. ఎందుకంటే మనం ఇక్కడ చదువుకున్నాం, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందనని మీకు తెలియదా? అటువల్ల మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తే వారిలో ఒక్కరే బహుమానం పొందుతారు. అవును, నిజమే. తర్వాత అక్కడ మనం చూస్తూ ఉంటే మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము అని చదువుకున్నాం. అన్ని విషయాలు మితంగా ఉండాలంట. అన్ని విషయాలు మన దేవుని విషయంలో తప్ప అన్ని విషయంలో స్పీడ్గా ఉంటాం. దేవుని విషయంలో మాత్రం స్లోగా ఉంటాం. కొన్నిసార్లు దేవుని మాత్రం పక్కన పెట్టేస్తూ ఉంటాం.
దేవుణ్ణి చక్కగా పాటిస్తూ ఏదో ఒక రోజు దేవునికి మనం హాలిడే చెప్తూ ఉంటాం, హాలిడే ఇచ్చేస్తూ ఉంటాం దేవునికి, ఈ రోజు వద్దులే అని చెప్పేస్తూ ఉంటాం. మనము రోజు దేవుని యొక్క ప్రేమను మనం రిసీవ్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి మనం ఇంత క్షేమంగా మనం ఉంటా ఉన్నాం. ఇంత క్షేమంగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నారు. మరి దేవుడు కూడా ఇప్పుడు దాకా నిన్ను కాపాడంగా అని దేవుడు ఒక్కసారి హాలిడే ఇస్తే, ఒక్కసారి సెలవు ప్రకటిస్తే ఏంటి మన యొక్క జీవిత విధానంలో ఎన్ని మార్పులు వస్తాయి? దేవుడు ఒక్కసారి హాలిడే తీసుకుంటే ఒక్కసారి దేవుడు, నేను ఇప్పుడు దాకా నిన్ను కురగకుండా నిద్రపోకుండా నిన్ను కాచి కాపాడుతున్నాను కదా, ఎన్ని రోజులు కాచి కాపాడుతూ వచ్చాను, చిన్నప్పటి నుండి నువ్వు పిండంగా ఉన్నప్పటి నుండి నిన్ను కాపాడుతూ వస్తున్నా, నాకు ఒక్కసారి హాలిడే కావాలని తీసుకుంటే అసలు ఇంకో రోజు ఉంటుందా? ఆయన హాలిడే తీసుకుంటే, ఆయన సెలవు తీసుకుంటే ఇంకొక ఛాన్స్ ఉంటుందా? మనకు బ్రతికే ఛాన్స్ ఉంటుందా? లేదు. కానీ మనం మాత్రం దేవునికి ఎన్నోసార్లు హాలిడే ఇచ్చేసి ఉంటాం, హాలిడేస్ చెప్పేసి ఉంటాం, సెలవులు ఇచ్చేసి ఉంటాం. బాగున్నప్పుడు కానీ, ఏమైనా ఫంక్షన్స్ అప్పుడు కానీ, ఇంకా అనేక రకాలుగా మనం ఎన్నోసార్లు దేవుని హాలిడే మనం చెప్పేసి ఉంటాం. ఈరోజు చెయ్యను ప్రేయర్, ఈరోజు చెయ్యలేను, చాలా పనులు ఉన్నాయి అని దూరం అయిపోయి ఉంటాం. దానియేలు అదే పని చేశాడా? యథావిధిగా దాన్ని కొనసాగించాడంట 3 సార్లు రోజుకి. సో మనం కూడా అలా కంటిన్యూ చేయాల్సిన అవసరం మనకెంతో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మరొకరు మనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారి దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ హవ్వ ఆదామును మనం చూస్తా ఉన్నాం. హవ్వ ఆదాము ఈ స్టోరీ మనందరికి తెలిసిందే. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే, అందుకు సర్పం, మీరు చావనే చావరు, మన మీరు దేవతల వలె ఉంటారు అని ఒక మాట పలికింది, ఒక మాట అలా వదిలింది సర్పం. అయితే హవ్వ ఆ సర్పం చెప్పనంత వరకు దేవుల్లో చక్కగా ఉంది. ఈ హవ్వ ఆ సర్పం రానంత వరకు క్షేమంగా ఉంది, దేవుల్లో ఉంది, దేవుని మాటను కొనసాగిస్తుంది. దేవుడు ఏ పండు అయితే తినద్దు అని చెప్పాడో ఆ పండు తినకుండా ఉంది, తినకుండా చక్కగా జీవించింది. ఎప్పుడైతే సర్పం వచ్చి మీరు చావనే చావరు, మీరు దేవతల వల్లే ఉంటారు అని చెప్పిందో, వెంటనే తన హృదయం ఆ యొక్క పండు మీదకి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాము. వెంటనే పండు మీదకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం ఆత్మీయంగా అర్థం ఏం తీసుకోవాలంటే, కొన్ని దినాలు చక్కగా వెళ్ళింది దేవుళ్ళు, కొన్ని దినాలు చక్కగా దేవుళ్ళు కొనసాగుతూ ఉన్న టైంలో ఈ సర్పం వచ్చింది మధ్యలోకి. ఈ సర్పం వచ్చి దేవుని ఆజ్ఞను పాటించకుండా చేసేసింది, దేవుని ఆజ్ఞను మీరేలాగా చేసేసింది, దేవుని ఆజ్ఞను తప్పేలాగా తన యొక్క ప్రవర్తనను మార్చేసింది. ఈరోజు ఈ యొక్క ఆన్లైన్లో కూడా ఎవరైనా యవనస్తులు ఉంటే దయచేసి వినాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మనము ఈ యొక్క జీవిత విధానం నడిపేటప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ అయినా, బాయ్స్కి ఉండే ఫ్రెండ్స్ అయినా, గర్ల్స్కి ఉండే ఫ్రెండ్ అయినా, వారు దేవుళ్ళు లేకపోతే నువ్వు వారితో ఫ్రెండ్షిప్ అనేది చాలా దూరంగా ఉంచుకోవటం చాలా మంచిది. ఎందుకంటే అవిశ్వాసులతో జోడేంటి అన్నాడు. నువ్వు అవిశ్వాసతో జోడిగా ఉండి నీ ప్రవర్తన పాడు చేసుకోవటం తప్ప అక్కడ ఏం జరగదు. నువ్వు ఆమెను మార్చలేవు, అతన్ని మార్చలేవు. ఎందుకంటే అవిశ్వాసులతో జోడేంటి అంటే దాంట్లో ఎంత మీనింగ్ ఉందో తెలుసు, ఎంత మీనింగ్ దాగి ఉందంటే, అవిశ్వాసులతో మనము కేవలము జస్ట్
ఏదో ఉండాలి కాబట్టి ఉండాలి, అంతేకాని ఎక్కువగా ఉంటే మన ప్రవర్తనకు మన ఆత్మీయ జీవితానికి అది దెబ్బతీస్తుంది, ఒక దారి తీస్తుంది, చెడు దారిని తీస్తుందని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ సర్పం వచ్చి, సర్పానికి ఒక భయభక్తులు లేదు, సర్పం బుద్ధి ఏంటో మనకు తెలుసు. కాబట్టి అక్కడ ఆమె అతను దాని మాట వినగానే ఆజ్ఞను మీరేసింది. దేవుడు మన 10 ఆజ్ఞలు ఇచ్చాడు మోషే ద్వారా. 10 ఆజ్ఞలు మనం చూస్తా ఉన్నారు. హత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలింపకూడదు, ఈ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నిర్గమకాండంలో ఈ మాటలు రాయబడ్డాయి. మరి ఇవన్నీ ఎందుకు? మరి ఇప్పుడు నరహత్య చేయవద్దు అని ఉంది. నరహత్య చేస్తే జైలుకి వెళ్తాము, అదొక పెద్ద అవమానము. నెక్స్ట్ వ్యభిచరించవద్దు, వ్యభిచరిస్తే ఏమవుతుంది? హెచ్ఐవి రోగాలు వస్తాయి, ఎయిడ్స్ రోగం వస్తుంది. నెంబర్ 3 తర్వాత దొంగలించకూడదు ఉంది. దొంగలిస్తే కూడా మనం జైలుకి వెళ్తాం, అది అవమానమే. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దని ఉంది. అది అబద్ధ సాక్ష్యం పలికితే అసలు ఎంత నష్టము, ఎంతమంది బాధపడతారు, ఆ పలికిన వ్యక్తి ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాడు, తన గురించి బ్యాడ్గా చెప్తా ఉంటే తను ఎంత నలిగిపోతాడు. ఇవన్నీ బాధాకరమైన సన్నివేశాలు. కానీ దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు ఒక్కటైనా సంతోషం కలిగించేది ఉందా? ఒక్కడు కూడా సంతోషాన్ని కలిగించేది లేదు. నరహత్య చేస్తే మన వల్ల ఒక ప్రాణం పోతుంది. అలాగే మనం కూడా నరకానికి వెళ్ళటమే కాకుండా ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు కొన్ని శిక్షలు అనేవి వేస్తూ ఉంటారు. ఒక గౌరవం ఉండదు, ఒక వాల్యూ ఉండదు, ఒక మచ్చ పడిపోద్ది. పలానా వ్యక్తి పలానా వారిని చంపారంట అని ఈజీగా అందరికి చాటింపు. చెడు చాలా స్పీడ్గా పరిగెత్తుందని మనకు తెలుసు. మంచి చాలా స్లోగా వెళ్తూ ఉంటదంట. ఈ యొక్క చెడు వార్త మనం చెప్పులేసుకునే లోపు ఊరంతా తెలిసి మన దగ్గరకు వస్తుందంట. అంత స్పీడ్గా ఈ యొక్క చెడు వార్త అనేది రన్ అవుతూ ఉంటదంట. కాబట్టి దేవుడిచ్చిన ఈ 10 ఆజ్ఞల్లో ఎక్కడైనా మనకు బాధ కలిగించేది ఏదైనా ఉందా? ఈ 10 ఆజ్ఞల వల్ల మనకు అంత యూస్ఫుల్లే కానీ ఎక్కడ యూస్ఫుల్ లేకుండా లేదు. ఇవన్నీ మనకు అవమానం తెచ్చేయే, ఇవన్నీ మనకు నిందలు తెచ్చేయే, ఇవన్నీ మనకు మన యొక్క క్యారెక్టర్ని బ్యాడ్గా చూపించేయే. కానీ ఎక్కడ మన క్యారెక్టర్కి మంచి పేరు తెచ్చేవి ఇవన్నీ కాదు. ఈ లోకంలో యవనస్తులు వ్యభిచారానికి ఎంతమంది గురవుతున్నారు. ఒక ప్రాంతంలో చూస్తూ ఉంటే ఒక్క వర్జిన్ గర్ల్ కూడా లేదంట. ఒక ప్రాంతంలో, న్యూఢిల్లీ అని ప్రాంతంలో, ఒక ప్రాంతంలో అయితే అక్కడ ఒక వర్జిన్ గర్ల్ కూడా లేదంట. ఎంత బాధాకరం, ఎంత అవమానం అది. ఏదో తెలియకుండా జరిగిపోయిందిలే అని చాలా మంది అదేదో ఒక నార్మల్గా తీసుకుంటున్నవారు అనేక మంది, నార్మల్గా గడిపేస్తున్నవారు అనేక మంది. ఈరోజు వ్యభిచారంలో ఎవరైనా ఉన్నట్లయితే, వ్యభిచారంలో అలాంటి పాపంలోనూ ఉన్నట్లయితే జాగ్రత్త. హెచ్ఐవి ఆ యొక్క రోగం చాలా స్పీడ్గా రన్ అవుతుందంట. చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేస్తున్న డాక్టర్స్, నర్సెస్ ఎక్కువగా ఇవే చెప్తున్నారు. ఎక్కువగా యవనస్తులకి ఈ వ్యాధి అనేది సోకుతుంది అని చాలా మంది చేస్తూ ఉన్నారు. ఒక దైవజనులు కూడా చెప్తా ఉన్నారు. వారి సరౌండింగ్స్ లో ఎక్కువగా ఈ యొక్క హాస్పిటల్స్ నుండి వచ్చే ఆ యొక్క విశ్వాసులు చెప్తా ఉన్నారంట. ఎక్కువగా ఈ యొక్క హెచ్ఐవి అనే రోగము ఎక్కువగా రన్ అవుతుంది, ఎక్కువగా సోకుతుంది అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనం అలాంటి వాటికి ఎడిక్ట్ అయిపోతే మనకి మెడిసిన్ లేని రోగమే. ఇంకా ఎంత అవమానమో, ఎంత కప్పుకున్నా కప్పదది, ఎంత కప్పుకున్నా అది దాగదు. కాబట్టి ఈరోజు క్షయమైపోయే వీటి వల్ల మనం అక్షయమైన కిరీటాన్ని మనము పోగొట్టుకుంటున్నాం. అక్షయమైన కిరీటం పొందుకునే వరకే కదా, పొందుకోవటానికి కదా మనం ఈ యొక్క ప్రార్థనలు,
ఈ ఉదయకాల ప్రార్థనలు కానీ, పాటలు కానీ, వాక్యాలు కానీ ఇవన్నీ అక్షయమైన కిరీటాన్ని పొందుకోవటానికే. మధ్యలో ఈ క్షయమైన పాపాలు ఎందుకు మనల్ని నరకానికి తీసుకెళ్తా ఉంటాయి. యవనస్తులు ఎవరైనా ఉన్నట్లయితే మీకు 5 వాక్యాలు నేను చెప్తాను. వారు మీరు రోజు గుర్తుంచుకోండి. వీటి వల్ల మీరు తప్పకుండా దేవుల్లో ఉంటారని నేను తప్పకుండా ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను అవి గుర్తుంచుకుంటాను. యవ్వన కాల సమయంలో చాలా మనకు ఉపయోగం. కాబట్టి ఒకసారి మీరు బైబిల్ ఓపెన్ చేసి ఆ వాక్యాలు చూడాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఈ యొక్క 5 వాక్యాలు మనకి ఎంతో యూస్ఫుల్. అలాగే డైలీ కూడా యూజ్ అవుతూ ఉంటాయి. డైలీ మనం ఎక్కడైనా పడిపోతూ ఉంటే ఈ వాక్యాలు తప్పకుండా మనం నోట్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ యొక్క వాక్యం మనల్ని కాపాడుతుంది. ఎక్కడైనా పాపంలో ఉంటే ఆ యొక్క ఆలోచన నుంచి తప్పకుండా మనం బయటికి తీసుకొస్తుంది. ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. నా కుమారుడా, నా మాటలను మనసులో ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసున ఉంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. సిస్టర్ అవి నీకు దారస్త్రీ యొక్కయు పోగొట్టు. ఇక్కడ 5వ వచనం మనం చాలా ప్రాముఖ్యమైన విషయం. యవనస్తులకి మనము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు, అవి మనం జారస్త్రీ వద్దకు పోకుండా కాచి కాపాడుతుందంట. ఈ మాట మన కన్నుకు ఆన్సర్ ఇది. మన కన్ను చెడునదైతే దానికి సమాధానం ఇదే. తెలివితో మనం ఏం చేయాలంట? అక్క వలె, చెల్లి వలె తలను చూడాలంట. స్త్రీలు కూడా ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా మనం చూడాలంట. ఈ విధంగా చూస్తా కూడా కొంతమంది పాపంలో పడిపోతా ఉన్నారు. బయటికి ఒక అక్క, ఒక అన్నయ్య అని చెప్పుకొని తప్పులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మన స్వభావం మనం మార్చుకోవాలి. అలాగే రెండవది 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 4, 11, 12 వచనాలు. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. రెండో వాక్యం ఏంటంటే మనం మాటలో కరెక్ట్ గా ఉండాలంట, ప్రవర్తనలో కరెక్ట్ గా ఉండాలంట, ప్రేమలో కూడా మన సహోదరమైన ప్రేమను మనం కలిగి ఉండాలి. విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఒక యవ్వనస్తులకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే ఈ యొక్క క్యారెక్టర్స్ అన్ని మనలో ఉండాలంట. ప్రవర్తనలోను, మాటలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలంట. నెక్స్ట్ మనం యోహాను గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం. 14, 17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఇక్కడ వరకు చదువుకున్నాం. 3వ వాక్యం ఇది. లోకమంట యేసేని చూడదంట, అలాగే లోకము ఆయనను ఎరుగదంట, ఆయనను పొందనేరదంట. దీంట్లో మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే మనం లోకంలో కొన్నిసార్లు చూస్తా ఉంటాం. అసలు లోకం దేవుని వైపు చూస్తుందా లేదా కూడా మనం చూసుకోవాలి కదా. పాపంలో పడిపోతా ఉన్నారు, లోకంలో పడిపోతా ఉన్నారు. లోకంలో పడిపోతున్నారంటే మరలా ఆ లోకం అసలు మనల్ని యేసేని చూసేలాగా చేస్తుందా, దేవుని దగ్గరికి వచ్చేలాగా చేస్తుందా అని ఆలోచించాలి. అసలు మనం దేవుని వైపే చూడకుండా ఈ లోకంలో చేస్తుందంట.
చూడండి దానికి ఎంత పవర్ ఉందో. లోకం ఆయన చూడదంట, నెక్స్ట్ ఎరుగదంట, నెక్స్ట్ ఆయన పొందనేరదంట. కొన్నిసార్లు మనం పాపంలో పడిపోయి దేవుని దగ్గర రాకపోవటానికి కారణం ఇదే. లోకము దేవుణ్ణి చూడకుండా చేస్తుంది. 4వ వచనం, నాలుగో మాట. అలాగే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12:4 వచనం. 12వ అధ్యాయము 4వ వచనం. మీరు పాపముతో పోరాటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, పాపముతో పోరాడుటలో రక్తం కారునంతగా ఇంకా దానిని ఎదిరించలేదు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే, పాపంతో పోరాడేటప్పుడు రక్తం కారునంతగా ఉంది. అంటే ఇక్కడ రక్తాలు చిందించే అంత లాగ్ కాదు. ఆత్మీయ అర్థం ఏంటంటే కష్టపడాలి. పాపంతో పోరాటంలో కష్టపడాలి. పాపంతో పోరాటానికి మనం ఎదిరించాలి. దాన్ని మన మనసును ఎక్కువగా కఠినపరుచుకోవాలి. పాపం దగ్గరే ఉంది, మన ప్రక్కనే ఉన్నప్పుడు మనసును చంపుకోమని ఇక్కడ చెప్తున్నమాట. దాన్ని ఇంకా అలా ఎదిరించలేదంట. పాపం పక్కన ఉంటే దానికి లొంగిపోతున్నాం, కానీ దాని నుండి మనం దూరంగా వెళ్ళట్లా. దాన్ని ఇంకా ఇష్టపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. మనం ఇన్ని వాక్యాలు చదువుకున్నాం, ఇప్పుడు 4 వాక్యాలు చదువుకున్నాం. మనము వీటన్నిటిని యవనస్తులైన వారు ఎవరైనా ఉన్నట్లయితే వీటిని మనం పాటిస్తే తప్పకుండా మనం రోజు దేవుళ్ళు ఖచ్చితంగా మనం ఉంటాం. హెబ్రీ పత్రిక అక్కడే 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటది. అక్కడ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అని ఉంది. ఈ యొక్క జీవితం అనేది ఒక పందెము. మనం స్పీడ్ గా రన్నింగ్ రేస్ లాగా పరిగెత్తకూడదు. ఈ యొక్క జీవితాన్ని ఓపికగా మనము పరిగెత్తాలి అని ఇక్కడ స్పష్టంగా రాసింది. కాబట్టి కొన్నిసార్లు ప్రార్థన హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని హడావుడిగా స్తుతించుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మనము ఓపికతో పరిగెత్తాలంట, ఓపికగా ముందుకు వెళ్ళాలంట, దేవునితో ఓపికగా మనం గడపాలంట, ఓపికగా మనం దేవునితో కొనసాగాలంట. కాబట్టి ఎలా ఉంది, మన యొక్క విశ్వాసపు ఈ యొక్క భక్తి ఎలా ఉంది? హడావుడిగా దేవుని స్తుతించుకుంటున్నాము, హడావుడిగా మనము దేవునితో మాట్లాడేసుకుంటున్నాము. క్షయమైన వాటి కోసం మనం అక్షయమైన కిరీటాన్ని ఎంత ఓపికగా మనం వెతుక్కోవాలి. అక్షయమైన కిరీటాన్ని పొందుకోవటానికి మనం వెళ్తున్నాం. కాబట్టి ఈ యొక్క పందెము అనే జీవితాన్ని మనము ఎలా పరిగెత్తాలంటే ఓపికగా పరిగెత్తాలి. హవ్వలాగా మనం తొందరపడకూడదు. తొందరపడుతూ ఎవరో మాటలు విని మన యొక్క ఆజ్ఞలను మనం తప్పకూడదు. మన యొక్క విధానాన్ని మనం మార్చుకోకూడదు. అప్పటిదాకా ఆజ్ఞలు పాటించిందే కరెక్ట్ గా, అప్పటి వరకు దేవుని ఆజ్ఞల్లో ఉంది. సడన్ గా అదేదో సర్పం చెప్పగానే మారిపోయిందంటే తన హృదయము దేవుల్లో సగం లేదు, ఆ మాటలకు పడిపోతుంది. కాబట్టి ఈరోజు ఏ మాటలకు పడిపోవద్దు, ఏ మాటలకు మనం వినద్దు. మన విశ్వాస జీవితంలో ఎన్నో అవిశ్వాసాలు వస్తూ ఉంటారు, అవిశ్వాసపు మాటలు వస్తూ ఉంటాయి. కానీ నువ్వు విశ్వాసుగా ఉండి విశ్వాసం మాటలే మనం వినాలి. కానీ అవిశ్వాసపు మాటలు మన హృదయంలోనికి రానివ్వకూడదు. వాటిని మన చెవిని కూడా మనం వినకూడదు. కాబట్టి మనం అక్షయమైన కిరీటం దాని వైపే మనం చూస్తూ ఉండాలి, దాని వైపే మన దృష్టి ఉండాలి. ఎన్ని పనులు చేసుకున్నా, ఎంత మందిలో ఉన్న ఆ దృష్టిని అసలు పోగొట్టుకోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చదువుకున్నాం, మనం అక్షయమైన కిరీటాన్ని పొందుకోవటానికి మనం మితముగా ఉండాలి. దాని యొక్క మనం పందెమును మనం ఓపికగా మనం కొనసాగించాలి, హడావుడిగా కొనసాగించేది కాదు. కాబట్టి ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే తప్పకుండా దేవుని స్తుతించండి, దేవునితో మాట్లాడండి. ప్రభువా, ఇప్పటి వరకు నా యొక్క పరుగును నేను హడావుడిగా పరిగెత్తాను అయ్యా, ఇక్కడ నుండైనా నేను ఆ అక్షయమైన కిరీటం కోసం ఈ యొక్క క్షయమైనవి అన్ని వదిలిపెట్టి
నేను నీలో కొనసాగుతానయ్యా అని మనం ప్రార్థించుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బ్రదర్ ప్రేయర్ చేస్తారా మీరు? ఎండింగ్ ప్రేయర్ చేయండి సిస్టర్. ప్రేయర్ చేసుకుందాం. ప్రభా నీకు స్తోత్రం, నేను స్తోత్రం తండ్రి. ప్రభా ఈరోజు మేము విన్న వాక్యాన్ని బట్టి తండ్రి, ప్రభా ఎంతమంది అయితే విన్నారో ఈ యొక్క మాటలను బట్టి వారందరి హృదయంలో ఈ యొక్క మాటలు మీరు నాటండి తండ్రి. అపవాదికి ఎక్కడ చోటు లేకుండా చేయండి ప్రభా. నీ ఆత్మతో నింపండి తండ్రి, ప్రతి ఒక్కరిని నీ శక్తితో నింపండి ప్రభు. ఎంతో ఆసక్తిగా ఈ ఉదయకాల సమయంలో నిద్రని మానుకొని తండ్రి లేచి నీ నామాన్ని స్తుతించుకుంటూ ఉన్నారు ప్రభా. ప్రభా దినమంతట్లో అక్షయమైన కిరీటాన్ని పొందుకోవటం కోసం అక్షయమైపోయే వాటి కోసం మేము ఎక్కడ ఆరాట పడుతున్నా మమ్మల్ని క్షమించండి తండ్రి. వాటి మీద మనసు లేకుండా చేయండి. వాటి కోసం మేము పరిగెత్తకుండా చేయండి. వాటి కోసం తండ్రి మా యొక్క అడుగును మేము వెనక్కి తీసుకునేలాగున మాకు సహాయం చేయండి. దానికంటే ముందు మీ ఆత్మతో మేము నింపబడాలి తండ్రి. మీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభు. ఈ యొక్క మాటను ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో మీరు నాటండి తండ్రి. నీకోసం మేము నమ్మకంగా జీవించి ఈ యొక్క అక్షయమైన కిరీటం పొందుకోవటానికి మేము ప్రయాసపడటానికి మాకు సహాయం చేసి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. దేవుని మాటలు చక్కగా ఇప్పటి వరకు మాకు అందించినటువంటి సహోదరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. సిస్టర్ పరిచర్యల కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.